హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎవరైనా సరే వృద్ధాప్యంలోకి రావడం సహజం. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క కనీస అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా గౌరవంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల ఎంతో కొంత మీ యొక్క డబ్బును దాచుకొని నెల పెన్షన్ పొందుతూ గౌరవంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి పథకం అటల్ పెన్షన్ యోజన పథకం. ఈ యొక్క పథకము జూన్ 1, 2015 ప్రారంభించబడింది. ఈ పథకంలో చేరిన వారు ఎవరైతే ఉంటారో వారికి 60 సంవత్సరాల నుండి ప్రతి నెల 1000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు పెన్షన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ పథకంలో చేరాలి అని అంటే ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? బ్యాంకు ఖాతా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని అర్హులే. అలాగే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. గత ఎన్పిఎస్ లైట్ పథకంలో చేరినటువంటి వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. మరి ఈ పథకం గురించి, ఈ ఖాతాను ఎలా తెరవాలి అని అంటే, మీరు బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు ప్రతినిధిని కానీ లేక బ్యాంకు మిత్రుని కానీ కలిసి సంబంధిత ఫారంను పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫారాన్ని కూడా నింపవలసి ఉంటుంది. సంబంధిత ఫారంలో అడిగినటువంటి అన్నింటికి కూడా పూర్తి వివరాలను అందిస్తూ మీ మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్తో సహా తెలియజేయాల్సి ఉంటుంది. మీ యొక్క వయసును బట్టి ఎంతవరకు కిస్తీ కట్టాలో బ్యాంకే నిర్ధారిస్తుంది. మీకు ఇంతకుముందు బ్యాంకు ఖాతా లేనట్లయితే బ్యాంకు ఖాతాను కూడా మీరు తెరవచ్చు. అలాగే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించవచ్చు. మీరు డిపాజిట్ చేసినటువంటి మొత్తం నుండి మీరు కట్టాల్సినటువంటి కిస్తీని బ్యాంకు కట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనం కల్పించాలి. మీరు బ్యాంకుకు కట్టాల్సినటువంటి మొత్తం మీ అకౌంట్లో లేదనుకోండి, ఒకవేళ లేకపోతే మీ అకౌంట్లో ఉన్నప్పుడు దానికి వడ్డీతో సహా బ్యాంక్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి కావాల్సినటువంటి డబ్బులు మీ దగ్గర లేకపోయినట్లయితే 24 నెలల లోపు మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క కిస్తీని బ్యాంకుకు కట్టవచ్చు. మీకు ఇచ్చినటువంటి సమయంలోపు మీరు కట్టాల్సినటువంటి డబ్బుల్ని కనుక మీరు కట్టకపోతే బ్యాంకు మీ యొక్క ఖాతాను మూసివేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ యొక్క పథకంలోకి జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా నామినీ పేరు అనేది ఖచ్చితంగా చేర్చాల్సి ఉంటుంది. ఏదైనా కారణాల చేత ఖాతాదారుడు మరణించినట్లయితే పెన్షన్ అనేది తర్వాత నామినీకి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు లేకపోతే ఈ యొక్క పెన్షన్ నిధి అనేది తర్వాత నామినీ ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 60 సంవత్సరాల నుండి మీరు పెన్షన్ పొందడం జరుగుతుంది. మీ మరణం తర్వాత మీ జీవిత భాగస్వామికి కూడా నిర్దిష్టమైనటువంటి పెన్షన్ కూడా పొందడం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి తర్వాత నామినీ ఎవరైతే ఉంటారో వారికి మొత్తంగా 1,70,000 నుండి 8,50,000 వరకు పెన్షన్ పొందేటువంటి వీలుంటుంది. మీ పెన్షన్కు సంబంధించినటువంటి గ్యారంటీని ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. మీరు మీ వయసును బట్టి, మీరు కట్టే అమౌంట్ను బట్టి మీకు పెన్షన్ అనేది మీ యొక్క పాలసీ తీసుకున్న దానిపై నిర్ధారించబడి ఉంటుంది. కాంట్రిబ్యూషన్ ద్వారా మీరు కట్టేటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో బ్యాంకు నుండి లేదా బ్యాంకు ద్వారా ఆటో డెబిట్ సదుపాయం కూడా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే మీ యొక్క బ్యాంకు ఖాతా, మీ యొక్క బ్యాంకులో ఉన్నటువంటి పొదుపు ఖాతా ద్వారాగా ఈ పథకంలో చేరవచ్చు. మరింత వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు అధికారిని సంప్రదించండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఈ యొక్క పొదుపు చేసుకోవడం వల్ల మీ యొక్క వృద్ధాప్యంలో మీకు భరోసానిస్తుంది, మీకు బలాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు అనేవారు పిల్లలకు భారం అవుతున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి వారికి భారం కాకుండా మీరు బాధపడకుండా ఉండాలి అని అంటే ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరండి. మీ యొక్క మనస్సాక్షిని మీరు చంపుకోకుండా మీరు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతోమందికి షేర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. రోజు మనం ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్స్ని షేర్ చేస్తుంటాము. ఇన్ఫర్మేషన్ని అందిస్తారని
ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.